శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లో 4th లెసన్లోంచి సెకండ్ పార్ట్ అయినటువంటి ఫిషింగ్ బావన్పాడు गांव और మచువాओं की జీవన శైలి. మచురా అంటే ఫిషర్మ్యాన్స్ అన్నమాట. బావన్పాడు అనేటువంటి విలేజ్ ఈ ఫిషర్మ్యాన్స్కి అక్కడ ఉండేటువంటి మత్స్యకారుల జీవన విధానం మనకి తెలుపుతుంది. మామూలుగానే ఓషన్స్ ఎప్పుడూ కూడా ఉప్పదనంగా ఉండేటువంటి వాటరుతో నిండి ఉంటాయి. అంతేకాకుండా ఆ సముద్రపు నీళ్ళల్లో చాలా రకాలైనటువంటి మినరల్స్ ఆఫ్ ద సాల్ట్, చాలా మినరల్ సాల్ట్స్ దాంట్లో కలిసి ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇవి స్టోర్ హౌస్ ఆఫ్ ద సీ ఫుడ్స్ అని చెప్పచ్చు. ఫిషెస్ అండ్ సీ ఫుడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సముద్రాలు ఎప్పుడూ కూడా సాగరాలు, మహాసాగరాలు ఎప్పుడూ కూడా నేషనల్ నేషనల్ హైవే ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి వాటికంటే ఇతర దేశాలకు అంతర్రాష్ట్రీయ, దేశీయ, అంతర్దేశీయ ఇట్లా ప్రతిదానికి ఒక వ్యాపారానికి అనువుగా ఉండేటువంటి రవాణా సౌకర్యంగా కూడా ఈ సముద్రాలు మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ బావన్పాడు విలేజ్, బావన్పాడు गांव यह गांव శ్రీకాకుళం జిల్లా का एक मछुरा गांव है. ఈ బావన్పాడు విలేజ్ అనేటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి ఫిషర్ మ్యాన్స్కి సంబంధించి అంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి పల్లెటూరు. మచురా టూల్ కిట్, వాళ్ళ దగ్గర ఉండేటువంటి మెయిన్ టూల్ కిట్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనకు టెక్స్ట్ బుక్లో చాలా బ్రీఫ్గా ఇచ్చున్నారనమాట. ఒకసారి మీరు ఈ లెసన్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్స్ కూడా రెఫర్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ టూల్ కిట్ అంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటువంటి వస్తువుల్లో ఈ టూల్ కిట్ ఏంటి, नूल स्टिकर्स और जैसे जमान के साथ एक बाइंग नूल कैंड, एक मछुआ कार की मरम्मत के लिए एक स्टिक बॉक्स. అంటే వలలు ఉంటాయి కదా, నెట్లు రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు, ఎప్పుడైనా బోట్ మధ్యలో ఆగిపోతే రిపేర్కి కావాల్సినటువంటి వస్తువులు ఉండేటువంటి దాన్ని टूल किट अंटारनమాట. नेक्स्ट आंखें, जलों के छिद्रों को नेत्र कहते हैं. అంటే ఈ కన్ను అంటే ఏంటి అంటే జాలోంకే ఛిద్రం అంటే నెట్కు ఉండేటువంటి హోల్స్ని వీళ్ళు కళ్ళతో పోలుస్తారనమాట. కాబట్టి అవి నెట్స్ అన్నమాట, నెట్కు ఉండేటువంటి హోల్స్. నెక్స్ట్ సౌదా, मछुआरे पत्नियों मछलियों को ट्रे में भरकर पास के कस्बों या गाँवों में बेचते हैं. इन्हें सौदाबाजी कहा जाता है. చేపలు అమ్మేటువంటి వాళ్ళు ఈ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే సముద్రాల్లోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తారో వాళ్ళ భార్యలు చిన్న చిన్న ట్రేస్లో లేదా బుట్టల్లో పెట్టుకొని దగ్గరుండేటువంటి షాపులకు కానీ విలేజెస్లో కానీ వెళ్ళి అమ్ముతారనమాట. వీళ్ళని సౌదాబాజీ అనే పేరుతో పిలుస్తారు. फिलास, बावनपाड़ू में गाँव के मुखियों को फिलास कहा जाता है. मुखिया అంటే నాయకుడు. ఈ ఫిషర్మ్యాన్స్ సంబంధించిన విలేజ్లో ఉండేటువంటి నాయకుడు అనమాట. वे लोग के आचार व्यवहार को मानते हैं, वे फसलें करते हैं. అంతేకాకుండా వీళ్ళు చాలా వాళ్ళ జాతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు అంటే కల్చర్ని వాళ్ళు వదలకుండా ట్రెడిషనల్గా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు పంటలు కూడా కొంతమంది పండిస్తూ ఉంటారు. వే వివాదంకో సుల్జాతి హై, వాళ్ళకి వచ్చినటువంటి వివాదాలు అంటే డిస్టర్బెన్సెస్, గొడవలు కానీ వీళ్ళు సాల్వ్ చేస్తారు. వే జుర్మానా లగతే హై, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్లు కానీ ఫైన్స్ కానీ వేస్తారనమాట. నెక్స్ట్ సామాన్య ఖజానా, ఇది వీళ్ళకి ఒక రకమైనటువంటి నిధి, మనీ పెట్టేటువంటి ప్లేస్ అనుకోవచ్చు. మజురావంకే ద్వారా జమా సారా ధన్, వీళ్ళ ద్వారా కలెక్ట్ అయినటువంటి డబ్బునంతా కూడా సంయుక్త సంపత్తి హై, ఇది కంప్లీట్గా ఉమ్మడిగా ఉండేటువంటి వెల్త్గా, ఆస్తిగా కూడా చెప్పుకుంటారు. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే త్యోహార్కే దౌరన్ ఖర్చు రహే హై, ఈ కలెక్ట్ చేసినటువంటి మనీనంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు.
महासागर क्षेत्रफल के हिसाब से 4 प्रकार है. మహాసాగరాలు అక్కడ ఉండేటువంటి ప్లేస్ని బట్టి 4 రకాలుగా విభజించి. ఒకటి, ప్రశాంత్ మహాసాగర్ దునియా కా సబ్సే గహరా సబ్సే బడా మహాసాగర్ హై. ప్రశాంత్ మహాసాగర్ పసిఫిక్ ఓషన్ ఉండేటువంటి ప్రపంచం అన్నింటిలో కూడా పెద్దదైనటువంటిది, లోతైనటువంటి సముద్రం. అట్లాంటిక్, హిందూ మహాసాగర్, ఆర్కిటిక్ మహాసాగర్ ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్, సముద్రకి హల్చల్. సముద్రం యొక్క గతివిధులు ఎలా ఉన్నాయి చూద్దాం. సముద్ర की गतियों ये 3 प्रकार के होती है. 3 టైప్స్ అన్నమాట. ఏంటి అంటే, ఒకటి లహరం అలలు, ధారాయం చిన్నగా ఉండేటువంటి కాలువల్లాగా ఒక ఏమని చెప్పచ్చు, వన్ ఆఫ్ ద పాయ, ఒక పాయగా చెప్పుకోవచ్చు. పోటుపాట్లు మనకు తెలిసాయి, అవి ఎప్పుడు వస్తాయనే చూద్దాం. లహరేं समुद्र की सतह पर चलने वाले कोमल हवाओं के कारण होने वाली लहरें हैं. సముద్రం మీద వచ్చేటువంటి గాలులతో సంబంధించినటువంటి ఆ గాలులకు వెళ్ళేటువంటి ఆ నీటి ఈ కదలికల్ని అలలు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఏ హవాయం జితనీ తేజ్ చల్తీ హై ఉతరే లహరేం ఉతనీ హీ బడా హోతీ హై. ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి, అదే బాగా ఫాస్ట్గా వెళ్తాయి, అంతేకాకుండా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇవి మళ్ళీ 2 రకాలు, 2 प्रकार होते हैं. पर्ववेला तरंग, लघुवेला तरंग. पर्ववेला तरंग सूर्य और चंद्रमा के गुरुत्वाकर्षण खिंचाव कुछ घंटों के लिए तटीय क्षेत्र में लहरों की ऊंचाई बढ़ा देती है. ఈ సూర్య చంద్ర గురుత్వాకర్షణ అంటే అయస్కాంత శక్తి ఏవైతే ఉంటుందో అవి కొన్ని గంటల వరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అలల మీద పడతాయన్నమాట. समुद्र तट कुछ सामान आ जाते हैं. ये అమావాస్య और పూర్ణిమ के दिन होती है. ఎప్పుడైతే ఈ అలలు పెద్ద పెద్దవిగా అట్లా వస్తూ ఉంటాయో అప్పుడు కొన్ని మామూలు జనరల్గా ఉండేటువంటి సముద్రంలో ఉన్నటువంటి వస్తువులు బయటకు కొట్టుకొచ్చాయని వింటూ ఉంటాం. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ఎస్పెషల్లీ అమావాస్య అండ్ పౌర్ణిమ, అంటే ఫుల్ మూన్, హాఫ్ మూన్ డేస్లో ఇవి ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్, లఘువేలా తరంగ. లఘు అనగానే అర్థమవుతుంది కదా, చిన్నవిగా. కుచ్ సమయ సే జల్ స్తర్ గిరతా హై. ఒక్కొక్కసారి నీటి యొక్క లెవెల్స్ తగ్గుతాయి. और ప్రకాశ్ తరంగ బంతే హై. అప్పుడు కొంచెం అలల యొక్క తాకిడి కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంది. జబ్ ఏ లహరం ఆతీ హై తో సముద్ర సట్కి కుచ్ పానీ బాతా హై. ఎప్పుడైతే ఈ అలలు వస్తాయో అప్పుడు సముద్రం దగ్గరనే కొంచెం నీరు పారుతుందన్నమాట. జో చంద్రమాస్కే పహలే, చంద్రమాసంలో మొదటి లేదా తీసరే సప్తాహ అంటే 3rd వీకు తర్వాత ఉండేటువంటి 8th दिनలో ఇవి ఉంటాయి అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, धाराएं. समुद्री जल एक क्षेत्र से दूसरे क्षेत्र बड़ी धाराओं के रूप में बहता है. అంటే ఒక పాయ సముద్రంలోంచి ఒక వన్ ఆఫ్ ద ఒక వాటర్, ఒక చిన్నదిగా ఉండేటువంటి ఒక వాటర్ ఒక వైపుకి వెళ్తుంది అనమాట, ఒక చోట నుంచి ఇంకో చోటకి. ये धाराएं 2 प्रकार होती है. गर्मी